అందరికీ నమస్తే అండి. ఈరోజు చిన్న హార్వెస్ట్ వీడియో అండి. ఈరోజు కూడా ఆకుకూరనే హార్వెస్ట్ చేస్తున్నాము. ఏంటి అంటే బచ్చల కూర. ఇక్కడ చూస్తున్నారు కదా, మమ్మీ హార్వెస్ట్ చేసేస్తుంది. మనకైతే ఇప్పటంతలా కూరగాయల హార్వెస్ట్ అయితే ఏమీ ఉండవండి. ఓన్లీ ఆకుకూరలే వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే గ్రో చేస్తున్నాం కదా, మనది చిన్న కొత్త గార్డెన్ కదా అండి. అందుకే ప్రస్తుతానికి మాత్రం ఆకుకూరలు మాత్రమే హార్వెస్ట్ వస్తాయి. ఎందుకంటే ఆకుకూరలు అయితేనే తొందరగా గ్రో అవుతాయి కదా. మెంతి కూర కానివ్వండి, పాలకూర కానివ్వండి, ఇలా బచ్చల కూర కానివ్వండి, ఇవి తొందరగా గ్రో అవుతాయి, తొందరగా మన చేతుల్లోకి వస్తాయి. కూరగాయలు హార్వెస్టింగ్కి రావాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. అవి ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాయి కదా, అవి పెద్దగా అవ్వాలి, పూత పూయాలి, కాయ కాయాలి. ఆ కాయలు ఇంకా కొంచెం పెద్దగా అయ్యి అప్పుడు హార్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కూరగాయలు హార్వెస్ట్ చేసుకోవడానికి మాత్రం టైమే పడుతుంది. ఆకుకూరలు అయితే ఈజీగానే హార్వెస్ట్ చేసుకోవచ్చు కొద్ది రోజులకే. మన ఛానల్లో ఇప్పటి వరకు అయితే పాలకూర హార్వెస్ట్ చేశాము, అలాగే పాలకూరతో పాటుగా కోడిగుడ్ల కూర కూడా హార్వెస్ట్ చేశాము. నెక్స్ట్ వచ్చేసి మెంతి కూర హార్వెస్ట్ చేసి చూపించలేదు, కానీ గ్రో చేయడం అయితే చూపించాను కదా అండి. నెక్స్ట్ ఈరోజు వీడియోలో అయితే ఇలా బచ్చల కూర హార్వెస్ట్ చేసి చూపిస్తున్నాము. ఈ బచ్చల కూర ఎప్పుడో హార్వెస్ట్ చేయాల్సి ఉండేది, బట్ కుదరక చేయలేదు. అంటే మీకు కూడా హార్వెస్ట్ చేసే వీడియో చూపించాలి అనేసి చేయలేదండి. చేయకపోయేసరికి ఆకులన్నీ బాగా ముదిరిపోయి పల్లగా ఎర్రగా అయిపోయాయండి. ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికైతే చిన్న చిన్న ఆకులు మాత్రమే హార్వెస్ట్ చేసుకుంటున్నాము. ఈ బచ్చల కూర చెట్టును కూడా తీసేయాలనుకుంటున్నామండి, వేరే ప్లేస్లో పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్లేస్లో నేను వేరే తీగజాతి మొక్క పెట్టుకోవాలనుకుంటున్నాను. బీర మొక్క కానీ బీన్స్ కానీ పెట్టుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం మాత్రం ఇది హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ ప్లాంట్ని పీకేస్తాను. ఈ బచ్చల కూర ప్లాంట్ కొమ్మ ద్వారా పెరుగుతుంది, అలాగే గింజల ద్వారా కూడా పెరుగుతుందండి. ఎలా అయినా గ్రో చేసుకోవచ్చు. కొమ్మ కూడా ఈజీగా గ్రో అవుతుంది. ఇలా పెడితే అలా గ్రో అవుతుంది అనమాట, మంచిగా నాటుకుంటుంది. మీకు ఎక్కడైనా ఈ చెట్టు కనిపిస్తే ఆ చెట్టుకు గింజలు లేకపోయినా పర్వాలేదండి, కొమ్మ చాలు. ఒక కొమ్మ పట్టుకొచ్చేస్తే ఈజీగా గ్రో అవుతుంది. వర్షాలు పడినా సరే పడకపోయినా సరే రోజు నీళ్ళు పోస్తూ ఉంటే ఈజీగా గ్రో అవుతుందండి, కొమ్మతో అయినా సరే. ఈ ఆకులని ప్రస్తుతానికి మేమైతే పచ్చడి చేయడానికి హార్వెస్ట్ చేసామండి. మీకు ఒకవేళ పచ్చడి చేయడం తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఆ పచ్చడి వీడియో చూడండి. ఇంకా పప్పులో వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూర అయినా చేసుకోవచ్చు. ఎలా అయినా మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు అండి. అండ్ బజ్జీలు కూడా చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి డిస్క్రిప్షన్కి వెళ్ళి. ఈ బచ్చలాకుతో బజ్జీలు తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బజ్జీల వీడియో అలాగే పచ్చడి వీడియో కూడా పెడతాను, తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి డిస్క్రిప్షన్కి వెళ్ళి. అంతే, ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.